విషయం సార్. మీరేమన్నారు రాజేంద్ర తెలియదు అన్నదా సార్తోనే మాట్లాడుతున్నాం కదా, సార్తోనే మాట్లాడుతున్నాం కదా. మరి ఎందుకు మీరు బయట తీసుకున్నారంటే మీరు అక్కడ పోయి బయట తీసుకుంటున్నాం సార్. మేము ఎందుకు పెట్టాలి సార్? రోడ్డు పైన తీసుకున్నాం కదా సార్, రోడ్డు పైన కదా. ఇంకా ఎంక్వైరీ జరగలేదు, రాత్రి జరిగింది సార్ దాడి. ఎవరు కలవలేదు మా కాడికి ఎవరు వచ్చి ఇప్పుడు వాళ్ళు వచ్చింది కదా సార్, కంప్లీట్ చేసింది కదా సార్, రాత్రిలో ఇచ్చారు. రాత్రి జరిగిందండి. ఆయన బందోబస్తు కాడు ఉన్నాడు సార్. మేము చాలా జాగ్రత్తగా మాట్లాడినాం. ఆయన వచ్చి ఏ సుప్రీంకోర్టు మా ఇష్టం పోలీస్ సార్. మీరు మర్యాదగా మాట్లాడండి, తప్పు అడతలేను. ఒక్క విషయం, ఆయన ఎట్లా మాట్లాడారు? మీరు మాట్లాడిన విధంగా మాట్లాడి ఆయన వచ్చింది. ఆయన ఎట్లా మాట్లాడండి? ఏ కోర్టు ఏందన్నట్టు న్యాయం ఎవరు చేస్తారు సార్? అది వాళ్ళు చెప్పుకోవడం లేదా సార్? వాళ్ళు చెప్తే మీడియాకి చెప్తే ఏమైతుంది సార్? నమస్తే, ప్రజెంట్ మనం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సో మార్వాడీలకు సంబంధించినటువంటి దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మోండా మార్కెట్ లో జరిగినటువంటి సంఘటన మనకు అందరికీ తెలుసు. ఒక దళిత యువకుడి పైన మార్వాడీలు దాడి చేసినటువంటి సంఘటన మర్చిపోక ముందుకే మరో మార్వాడి వినాయక చందా ఇవ్వకపోతే ఇద్దరు యువకుల పైన దాడి చేయడం జరిగింది. నానా బూతులు తిట్టడం జరిగింది. ఒక పక్కన వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే దుకాణాలలో కొనుక్కోవాలి, మార్వాడి దుకాణాలను కొనుక్కోవాలి, లేకపోయినట్టయితే చంపేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా బెదిరించినట్టుగా ఒక పక్కన బాధితులు అయితే చెప్తా ఉన్నారు. మనం ఇప్పుడు ప్రజెంట్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం. వాళ్ళు నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి దానిపైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికైతే ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ కేసులు నమోదు చేస్తాం, ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారట. సో మొత్తానికైతే మాత్రం ఇది జరిగినటువంటి సంఘటన ఏదైతే వాసుదేవారెడ్డి నగర్, అత్తాపూర్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాసుదేవారెడ్డి నగర్ లో జరిగినటువంటి సంఘటన. ఆదిత్య, అలాగే చందన్ రావు, వినోద్, అలాగే మిగతా సంబంధించినటువంటి కొంతమంది సాయి శరణ్ తో రాముతో పాటు వీళ్ళ ఇద్దరు కొడుకులైనటువంటి సాయి శరణ్ అలాగే సాయి శరత్ ఇద్దరు పైన కూడా దాడి చేసినట్టుగా వీళ్ళందరూ కూడా చెప్తాను. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బాధితులంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. ఏందమ్మా నిన్న ఏం జరిగింది? మీరు ఎందుకు ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ పైన కేసు పెట్టాల్సిన అవసరం ఎందుకు? నమస్కారం అండి. నా పేరు నాగజ్యోతి అండి. నేను తెలంగాణ ఉద్యమకారిని అండి. నాకు తెలంగాణ కోసం మేము 12-13 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామండి. ఇలాంటి దౌర్జన్యాలు ఆంధ్ర వల్ల దీని వల్ల అవుతున్నాయని. కానీ ఈ రోజు నాకు నా పిల్లల మీదనే దాడి చేశారండి. ఓన్లీ చందా ఇవ్వలేదు అని పరిస్థితి. ఆ చందా కూడా ఎందుకు ఇవ్వలేదండి? మా అత్తగారు చనిపోయారు, నేను చందా ఇవ్వలేదు, దేవునికి ఎక్కదు అని చందా ఇవ్వలేదు. పిల్లల్ని విడిచి బండబూతులు నీ అమ్మ అది ఇది అని తిట్టేసి చందా ఇవ్వలేదు అని పెద్ద పిల్ల కానీ కాలర్ పట్టుకుని పటా చెంపదెబ్బలు వేసిందంట. ఎందుకు కొడుతున్నావు మా అన్నను అనే వరకు చిన్నపిల్ల కానీ దాడి చేసి కొట్టిండు. మీకు ఆ ఫొటోస్ మేము సెండ్ చేసాం మీకు. ఇదేందండి నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్క ఈయన చందన్ రావు అనే వ్యక్తి 24 hours కానీ ఇల్లు ఖాళీ చేపిస్తాను. 50 మంది రాత్రి 11 గంటలకు నేను నా ఇద్దరు పిల్లలు ఉంటే అందరు కలిసి మనం తొక్కి చంపేసేవాళ్ళు. అలాంటిది ఒక 40-50 మందిని మన తెలంగాణ వాళ్ళను అదుపులో పెట్టుకొని ఆయన ఆధీనంలో పెట్టుకొని వాళ్ళతో పాటు అందరినీ మొత్తం మందిని మమ్మల్ని చంపేసేయాలని రాత్రి చూసారండి. అసలు చందన్ రావు అతను మార్వాడి అతను. ఇది ఏంటంటే మేము చందా ఇవ్వనందుకు ఒక వారం రోజుల క్రితం ఇదే మా సిస్టర్ దగ్గరికి వెళ్ళేసి 11-11:30కి వస్తే చుట్టుపక్కల అంతా ఏంటంటే ఈ నిచ్చెనలు వేసేసి చైర్లు అడ్డం పెట్టేసి మేము హాఫ్ అన్ అవర్ రోజు డైలీ హాఫ్ అన్ అవర్ అలా నిల్చుంటున్నాం. మేము అనుకున్నాం వినాయకుని కోసం హాఫ్ అన్ అవర్ కాబట్టి మా మీద టార్గెట్ చేసి చందా ఇవ్వలేన ఉద్దేశంతో అది ఆపారని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఏమంటున్నారు అంటే అరే ఇంకా మీరు మాకు చందా ఇవ్వరు, మీరు మీ సొసైటీలో ఉంటారు, ఇంకా కాక మీకు చందా ఇవ్వకుండా మేము వచ్చేసి మీకు ఆ వెహికల్ పోతుంటే కారు పోతుంటే లేసి మీకు అవన్నీ మీకు రోడ్ క్లియర్ చేయాలన్నారా మీకు మేము అని చెప్పి అని అంటున్నారు. 24 hours నాకు ఇల్లు ఖాళీ చేపిస్తానండి చందన్ రావు గారు. వినోద్ అనే వ్యక్తి నా ఇద్దరు పిల్లలను బాగా కొట్టాడు. ఇంతకు ముందు కూడా అందరినీ కూడా అలాగే కొడతాడంట. నాకు ఒకటి మీకు మీరు బ్రతకడం
ఒకసారి మర్చిపోయానండి. మీరు ఎక్కడి నుండి బ్రతకడానికి వచ్చిండ్రు అంటే మా బాబాయ్ అంటే మేము ఎక్కడ నుండి బ్రతకడానికి రాలేదండి. మాది ఓల్డ్ సిటీ, మాది ఓల్డ్ సిటీ, మాది దూద్బోలి అండి. అంటే అదే దూద్బోలి అయితే ఏం పిక్తావు రా, ఏం చేస్తావు రా అని చెప్పి మీదికి వచ్చేస్తున్నారండి. నన్ను అయితే నీ అమ్మ అలా అని అట్లా పట్ట బూతులు తిట్టారండి. నన్ను ఆ బూతులకు తట్టుకోలేక పిల్లగాడు ఏంది అంటే పెద్ద పిల్లగాని గళ్ళ పట్టుకొని పట్ట పిల్లగాని కట్టారు. ఇది కాదండి, నాకు ఇంత ఉన్న దానికి నన్ను ఇంత ఒత్తి పెట్టేస్తున్నారు ఈ మార్వాడి వాళ్ళు. కాబట్టి ఏమి లేని వాళ్ళకు, ఏం తెలియని వాళ్ళని ఎంత ఒత్తి పెట్టేస్తున్నారు మీరే ఆలోచించండి. ఇది మాత్రం నేను ఊరుకునేది లేదు, అస్సలు ఊరుకునేది లేదు. నా పిల్లలకు రాత్రి నేనే ఒక్క చెంపదెబ్బ నా పిల్లల్ని కొట్టాను. అలాంటిది వాళ్ళు ఎవరితోనూ నా పిల్లల్ని నేను కొట్టించాను. నేను చాలా ఫీల్ అవుతున్నానండి. నేను మాత్రం ఊరుకోనండి. నాకు ఆ ఇల్లు ఖాళీ చెప్పాలి, నాకు కావాల్సింది అక్కడే కూర్చుంటాను. నాకు కావాలి కంపల్సరీ. నాకు నేను ఊరుకొని ఈ మార్వాడి వాళ్ళని అసలు ఊరుకొని బతకండి. వచ్చిండ్రు మార్వాడి షాపులలో కొనాలి, మా షాపులను కొనాలి. ఆయనకి ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక సొసైటీ తయారు చేసుకొని పెట్టుకున్నారు. ఆయన షాప్లోనే కొనాలి. ఆయనకు వస్తూ పోతుంటే అన్నా నమస్తే అనుకుంటే ఆయనకు వెళ్ళాలి. మా పిల్లలు గులాంగిరి చెయ్యరు, అన్నా నమస్తే అని పెట్టారు. అవసరం అంటే కొంటామేమో, లేకపోతే బయట తెచ్చుకుంటామేమో మేము, అంతేగాని ఆయనకు అదే కోపం అనమాట. మా పిల్లలు గులాంగిరి చెయ్యరు, వస్తూ పోతుంటే అన్నా నమస్తే అని వాళ్ళకి నమస్తే పెట్టారు. ఇది ఎప్పటి సంవత్సరం సంది మా పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళే అంటారంటారు, సంవత్సరం సంది ఇవాళ దొరికిందిరా మీరు టార్గెట్ చేసారు. కావాలంటే మా పిల్లల్ని అడగండి, మీరు వాళ్ళు ఎట్లా కొట్టారు, ఏం కొట్టారు. నాకు చాలా బాధాకరంగా ఉంది. 24 hours ఇల్లు ఖాళీ చేపిస్తానే ఉండా అన్న సెంటెన్సెస్ మాట్లాడుకుంటా నాతో అన్నారు. ఆయన ఇల్లు ఖాళీ చేపియాలి, నేను చూడాలి. ఎంతమంది పైన కంప్లీట్ చేసిన, ఏ టైప్ కంప్లీట్ చేసిన పోలీసు వాళ్ళు ఏమంటారు? పోలీసు వాళ్ళు మాత్రం ఇప్పుడు వాళ్ళకి పోయి ఎంక్వైరీ చేసినాక మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసండి మా బాధ. మేము రాత్రి 12 గంటలకు ఎంత బాధపడ్డాము. చుట్టూ మొత్తం 50-60 మంది నిండిపోయేసి మేము ముగ్గురమే ఉన్నామండి. నా పిల్లలు ఏమైనా చేసి అందరు పట కొడుతున్నారు. ఒక్కడేమో ఓ అని గొంతు చించుకొని ఒకడు వస్తుంది, ఇంకోటి ఓ అనుకుంటుంది. ఈ రాము అనే వ్యక్తి, మహేష్ అనే పిల్లగాడు, ఇంకా అంతేనేం పేరు ఆదిత్య, వినోద్ మాత్రం నా 2 పిల్లలు కొట్టారు. ఈ మార్వాడి అతను చందన్ రావు ఏమో నాకు ఇల్లు ఖాళీ చేపిస్తా అన్నాడు. ఈ మార్వాడి వాళ్ళు వీళ్ళ మార్వాడి వాళ్ళ నుండి మన తెలంగాణను రక్షించండి ప్లీజ్. దయచేసి మార్వాడి వాళ్ళ నుండి తెలంగాణ రక్షించండి. మీరు బ్రతకండి, మేము వద్దనట్లేదు. కాకపోతే మా దగ్గర ఉండి, మా తెలంగాణ నుండి మా దగ్గర సంపాదించుకుంటా వండుకుంటా, మీరు లక్షల కోట్లు గణించుకుంటా వండుకుంటా మా మీదనే దాడి చేస్తా అంటే మేము ఊరుకునే వాళ్ళం కాదు. మేము తెలంగాణనే ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళము. నేను అస్సలు ఊరుకోను. ఎంత దూరమన్నా పోని, నేను ఊరుకోనంటే ఊరుకోను. ఈ విషయంలో నా పిల్లలకు దాడి జరిగింది. పిల్లల రక్షణ కోసం అండి మేమేమన్నా చేయడానికి రెడీ ఉన్నాము. ఇది దౌర్జన్యం అండి. చందా ఇవ్వకపోతే కొట్టడం ఏంటండి? చందా ఇస్తారు, ఇవ్వరండి. ఎవరి ఉద్దేశం ఉంటే ఇస్తారు, వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. మందికి చందా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు భక్తి శ్రద్ధ ఉంటే మీరంతా ఒక గ్రూప్ గా అయ్యి వాళ్ళు డబ్బులు వేసుకొని మీరు కూర్చోబెట్టాలి. పెట్టినటువంటి గణేష్ అంతా కూడా వాళ్ళు మార్వాడిలో పెట్టిన మొత్తం లేదు, మార్వాడి అని కాదు, ఒక్కైనా మార్వాడి అతను గ్రూప్ చేసి మిగతా వాళ్ళంతా బస్తీలో మొత్తం దగ్గర చందా చేసి పెట్టిరండి. ఎవరు వాళ్ళ జాబ్ నుంచి పెట్టలే. ఇప్పుడు మేము చందా మా సిస్టర్ వాళ్ళు చందా ఇవ్వనందుకు ఇవన్నీ చేస్తున్నారు. ఒకవేళ నిన్న దాడిలో మా పిల్లలకి ఏమైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరండి? ఎవరు చెప్పండి? ఇది ఏంటి స్పెక్స్ పగిలిపోయి, కళ్ళద్దాలు పగిలిపోయి ఇందులో కుచ్చుకొని మొత్తం బ్లడ్ ఇదైంది. బ్లడ్ వచ్చే వరకు కొట్టిండ్రండి. ఒకవేళ పిల్లలకి ఏమన్నా అయిపోయి ఉంటే ఏం చేస్తుంది? ఇంకోటండి, మేము ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చిండ్రు అంటున్నారు. తరతరాలు మాది అండి ఇక్కడ తెలంగాణ వాళ్ళం, తరతరాల నుంచి. విన్నారా? దూద్బోలి ఆర్ పటన్ చెరువులో మా వాళ్ళు జమీందారులం అండి మేము. ఆ తర్వాత మా నాన్న చిన్నప్పుడే మా పిల్లల చదువుల కోసం అని చెప్పి దూద్బోలికి వచ్చారు. దూద్బోలి మేము ఇక్కడ వాళ్ళం, వాడు ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చి మేము బ్రతకడానికి వచ్చిండంటాడు ఏంటండి? వాడి మీద చర్య తీసుకోవాలండి. అప్పటి వరకు మేము ఊరుకోము, చర్య కంపల్సరీ తీసుకోవాలి. ఈ రోజుని బట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మా పిల్లలు మేము ఎవరు పెద్దోళ్ళం లేనప్పుడు దాడి చేసి ఏమైనా చేస్తే ఎవరు? మరి మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? బయట అక్కడిక్కడి నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ బ్రతికి పేదోళ్లను ఏమంటారండి ఇంట్రెస్ట్లతోటి మిత్తిలు అవి ఇవి వసూలు చేసి ఇప్పుడు లక్షాధికారులు ఇక్కడ. ఇప్పుడు మా మీదనే రివర్స్ కావడం ఏంటండి తెలంగాణ వాళ్ళ మీద? ఒక చెంబు ఒక దోతి పట్టుకొని ఇక్కడ వచ్చి బ్రతకడానికి వచ్చిండ్రు. ఇక్కడ అవి ఇవి జ్యువెలరీస్ అవి ఇవి ఏమంటారండి అది గిరిగాట అవి బట్టల షాప్లు అవి చేసి అందరినీ దోచుకుంటా వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళే మా మీద ఇక్కడ ఉన్న వాళ్ళని తెలంగాణ వాళ్ళని దౌర్జన్యం చేయడం ఏంటండి? దీని మీద చర్య తీసుకోవాలండి ప్లీజ్. ఇది సీఎం లెవెల్ వరకు పోవాలి. ఇది జరుగుతూనే ఉంది. ఈ మార్వాడి వాళ్ళు అందరినీ మన తెలంగాణ వాళ్ళను ఏదో గ్రూప్ గా చేసుకొని కొద్ది మందిని మూర్ఖులను
మంచి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారండి. ఇది ఊరుకునే సమస్య లేదు, మేము ఊరుకోమండి. మా పిల్లలకు ప్రాణ నష్టం ఉంది, మేము ఊరుకునే సమస్యనే లేదండి. మొన్న కూడా జరిగింది ఒక అక్కడ మోండా మార్కెట్ లో కూడా ఒక మార్కెట్ లో జరిగింది, న్యూస్ చూసే మేము ఎంతో బాధపడ్డాము. అలాంటిది ఈ రోజు మా మీదే జరిగిందండి. ఇంకా చెప్తున్నారు 1 year నుంచి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాము, మీరు లాస్ట్ ఇయర్ కూడా చందా ఇవ్వలేదు అని చెప్తున్నారు. మేము ఇయ్యానండి, వీళ్ళు ఎవరండి అడగడానికి? మాకు సత్తా లేక కాదు, మాకు భక్తి లేక కాదు. మీరు మంది డబ్బుల మీద చేస్తారేమండి, మేము చందా చేయకుండా స్వయంగా కూర్చోబెడుతుంటే మేము. నీ పైన కదా దాడి జరిగింది. సో ఏంటి, ఏం జరిగింది? వాళ్ళు ఏమని నిన్ను దూషించడం జరిగింది? ఎంతమంది నీ పైన దాడి చేసిన వాళ్ళంతా ఎవరు వాళ్ళు? అయితే నిన్నటి రోజు నైట్ అట్ 11:30 అనుకుంటా, నేను మా ఫ్రెండ్ తోటి కాల్లో ఉండి ఎక్కడ ఉన్నావు అంటే కిందనే ఉన్నా అని చెప్పి నేను కిందికి వెళ్తున్నా, కట్ చేసిన వాడు కాల్ కట్ చేసి కింద మా ఫ్రెండ్స్ తోటి అంటే ఇంటికాడ ఉన్న పిల్లలతోటి నేను ఫ్రెండ్స్ తోటి కింద మాట్లాడుతుంటే మహేష్ అనే వ్యక్తి, వాడు 10th class చదువుతున్నాడు. మా మమ్మీ మా అన్న మా తమ్ముడిని ఎట్లా చూసిందో వాడు కూడా అట్లానే చూసిండు. నీకు కూడా తెలుసు కదా, వాడు మన ఇంట్లోనే ఉంటుండే, తింటుండే, సంథింగ్ అయిపోయింది. వినాయక చవితికి అక్కడ వెళ్తాడు. అయితే రోజు మేము ఆడుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ మజాక్ ఆడడం కానీ ఆడడం బేసిక్గా జరుగుతుంది. అయితే పిలిచి ఇట్లానే ఏమైందిరా, ఏం చేస్తున్నాడు, నీకు కొట్టిపిస్తా చూస్తావా అంటే, ఎందుకు కొట్టిపిస్తావు, సరే కొట్టిపిరా నీకంటే ఎక్కువనా అని చెప్పి ఇట్లా అన్నా. అంటే వాడు ఏం చేసిండు, చెప్పులు పడేసిండు. నార్మల్గా వెళ్తుండేమో మేము అనుకున్నాం. అయితే వినాయకుని మండపం దగ్గరికి వెళ్ళే వరకు ఇక్కడ నుంచి అంత దూరంలో వినాయకుని మండపం ఉంటుంది. సో అక్కడ వరకు పోతే ఫుల్ శబ్దాలు, లంచగొడక ఎవడాడు, లంచగొడుకుని బిల్లు కానీ అబ్యూజింగ్ లాంగ్వేజెస్ అండి, చాలా అబ్యూజింగ్ లాంగ్వేజెస్. వాడితో ఏమవుతుందంటే మళ్ళీ వాడు నేను కొంచెం దూరం వెళ్ళే వరకు వాడు వచ్చిందా కొట్టిపిస్తుందా అంటే, నన్ను ఎందుకు కొట్టిపిస్తారో నేనేం చేసిన అని చెప్పి నేను కొంచెం షాక్లో ఉండే అనమాట. దగ్గరికి వెళ్ళే వరకు ఏమైందిరా అంటే వరకు అయితే ఏమైంది అనే సరకు ఏమైందా అంటే ఏమైంది తమ్మి, ఏమైంది మా ఊరిని గెలుపుతున్నావు అంటే, నేనెందుకు గెలుపుతున్నానా, ఏమైందంటే నేనెందుకు గెలుపుతున్నానా అంటే వాడేమంటాడు అంటే, ఏమంటున్నావు అంట, ఏం బలిచిందా గెలిచిందా అని మాటలు స్టార్ట్ అయినాయండి. అయితే నేనేమన్నా అని పక్కన ఎవరైతే నా ఎంబర్ 3-4 members ఉన్నాడో ఆయనతో ఎవిడెన్స్ ఇప్పించిన. నేనేమన్నారా, ఏమని లేదు వాడిని ఇట్లా అన్నా అని చెప్పి ఒక మాట అక్కడనే మండపం పాడని నన్ను అన్న చెప్పేది అన్న. అయితే అనగానే ఇది ఎవిడెన్స్ ఇప్పియంగానే స్టార్ట్ చేసిరన్న కొట్టి. నాకు అప్పటిదాకా ఏమనుకుంటున్నా వాడిని ఏమో పిల్లగాన్ని ఏమో అన్నా అందుకని కొట్టిరు అనుకుంటున్నా, కానీ అది కాదు. వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు క్లారిఫై ఏం చేస్తున్నారు అంటే, నీ పైన 1 year నుంచి టార్గెట్ చేస్తున్నాం నిన్ను మీ తమ్ముని పైన. వాళ్ళు కొట్టుకుంటున్న స్పెట్స్ ఇరిగిపోయినాయి. వాళ్ళ ఒక్కటే మార్వాడి, ఆయన ఒక్కటే మార్వాడి. ఆయన వినాయకుని ప్రెసిడెంట్ అనమాట. ఎంత అబ్యూజింగ్ లాంగ్వేజెస్ అంటే, డైలీ లైఫ్ లో మనం కూడా లాంగ్వేజెస్ మాట్లాడతాం, దానికంటే పరే ఉన్నాయి లాంగ్వేజెస్ అవి. ఎందుకంటే నేను చెప్పలేను ఆ లాంగ్వేజెస్ అవి, అంత కలిసి ఉన్నాయి. నన్ను కొడితే నాకు ఓన్లీ 2-3 members పేర్లు తెలుసు అంతే. దానిలో కొట్టింది మాత్రం 30 to 40 members అందరు కలిపి నన్ను అందరు కలిపి కొట్టారు. కొట్టుకుంటూ మా మమ్మీని తిట్టిరు, బతకనికి వచ్చినవరా లంజా కొడుక. ఈ విషయం బతకనికి అన్నా, నేను దూద్బోలేనన్నా, మా అమ్మమ్మ మా వాళ్ళు దూద్బోలేనన్నా. ఎక్స్క్యూజ్ మీ, బతకడానికి వచ్చిండ్రు అంటుండ్రు కదండి, వినండి. స్వాతంత్రం కన్నా ముందు నుంచి పట్టణ్ చెరువులో మా ల్యాండ్స్ వి మొత్తము పేపర్లు చూడండి, అక్కడ మా వాళ్ళ పేర్లు చూడండి, విన్నారండి. అక్కడ మాకు అన్యాయం జరిగింది. అక్కడ కూడా ఎవరో వచ్చి మేము ఓనర్లమని మా ల్యాండ్ అంటే స్వాధీనం చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సార్ వినండి, అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడనేమో మేము బతకడానికి వచ్చినామని ఇక్కడ అంటున్నారు. ఏంటి దౌర్జన్యం అండి తెలంగాణలో? స్వతంత్రం కన్నా ముందు నుంచి మొత్తం చూడండి, పహానీలలో దానిలలో మా తాత ముత్తాతల పేర్ల మీద 100 ఎకరాల ల్యాండ్, అది కూడా ఎవరో పని చేయడానికి వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చొని ఆ ల్యాండ్లు కబ్జా చేసుకొని వాళ్ళ పేర్లు ఎక్కించుకొని మమ్మల్ని ఇక్కడ ఈ కష్టపడి బ్రతికేటట్టు చేసిండ్రు. యాక్చువల్ గా వాళ్ళు కదా వచ్చింది ఇక్కడికి, తెలంగాణకు వచ్చి వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నారు అంటున్నారండి. నేను క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నాను, క్లారిటీ అంటే మేము పక్కా తెలంగాణ వాళ్ళమని చెప్తున్నా. స్వతంత్రం కన్నా ముందు నుంచి కూడా, అంతకుముందు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా మావి పహానీలు చూడండి, మా తాత ముత్తాతల పేర్లు చూడండి. మేము ఇక్కడ వాళ్ళమే, తెలంగాణ వాళ్ళమే. మమ్మల్ని బతకడానికి వచ్చినాను, ఎక్కడి నుంచో వచ్చినాడు వాడి చేయడం ఏంటండి? అక్కడ చూస్తానే అక్కడ ల్యాండ్ అంతా వేరే వాళ్ళు కబ్జాలు చేసుకొని, మేము ఓనర్లం కాదు, మేమే ఏదో బతకడానికి వచ్చినాం, వాళ్ళే ఓనర్లు అన్నట్టుగా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాదండి, ఆ ఇబ్బందులు సహించాలా? ఇక్కడ వీళ్ళు బతకడానికి వచ్చిండని మార్వాడీల ఇబ్బంది సహించాలా? మరి ఏం చేయాలండి? ఈ దౌర్యం చేస్తే మరి తెలంగాణ వదిలి పారిపోవాలా? మేము అక్కడిక్కడ వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఉండాలి, మేము తెలంగాణ వాళ్ళం పక్క వాళ్ళం పారిపోవాలా తెలంగాణ వదిలేసి? చెప్పండి సార్. ఇదిగోండి మా బాబుది, ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి, రక్తం వచ్చేటట్టు ఇగో కళ్ళద్దాలు పగిలిపోయినాయి, ఇక చూడండి ఎలా కొట్టిర్రు. ఇదేం దౌర్జన్యం అండి? వాడెవడో వచ్చి మార్వాడి బ్రతకడానికి
మా దగ్గర వచ్చి చందా ఇవ్వడానికి కొట్టడని బాన్ షాప్ లోనే అన్ని తీసుకోవాలి, దానివల్ల 1 year నుంచి టార్గెట్ చేస్తున్నాం మీ పిల్లల్ని టార్గెట్ చేసుకుంటూ కొట్టడం ఏంటి చెప్పండి సార్. అంటే వీళ్ళ పైన ఇంకా గతంలో ఏమైనా ఇంకా పగలు ఉన్నాయండి. అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు, మా దగ్గర మా సిస్టర్ దగ్గర పనిచేసే పని మాకు చెప్తున్నారు, అక్క ఇంతకు ముందు కూడా చాలా మందిని కొట్టిర్రు అక్క, వీళ్ళు వాళ్ళ షాప్లలో కొనకపోతే చేయకపోతే అందరినీ టార్గెట్ చేసి కొడతారని చెప్తున్నారు. కొనకపోతే అది రికార్డ్ చేసి ఉంచినాం మేము, ఆ రికార్డ్ కూడా ఇస్తాం మీకు. ఉంది, వీడియోతో పాటు ఉంది అది. ఉంది. ఇదండి, ఇక మీరు ఏం చేస్తారండి, న్యాయం చేయండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం మీరు మా కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చిండ్రు. మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇప్పుడు మన తెలంగాణ వాసి మీరున్నారు. మరి ఈ దౌర్జన్యాలను ఏమి ఎవరు చూడరా అండి? ఏం చూడరా? లోపల ఏం జరుగుతుంది మన తెలంగాణ వాళ్ళ కోసము, వాళ్ళ మీద ఎవరెవరు ఏం దౌర్జన్యం చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించరా అండి మీరు? ఓకేనండి. మీ పైన కూడా ఏది మీ స్పెట్స్ పగిలిపోయినాయి, స్పెట్స్ మిస్సింగ్ అయినాయి. అసలు యాక్చువల్ గా అన్నయ్య ఎందుకు కొడుతురు అని వెళ్తే ఇంకా ఎక్కువ అయింది. యాక్చువల్ గా నైట్ హాస్పిటల్ కి వెళ్ళి టాబ్లెట్స్ కూడా తగ్గింది. ఇంకా డేంజర్ గా ఉండే నైట్. అసలు నైట్ అసలు యాక్చువల్ గా అక్కడికి నువ్వు మీ అన్నయ్యని కొడతా ఉంటుంది. నేను కిందనే ఉండే, అన్నయ్య ఏమంటే నేను కూడా మెల్లగా ఏమైనా కామెడీగానే కదా ఏమంది ఫస్ట్ 2 minutes ఆగి మెల్లగా వెళ్ళిన. పోయే వరకు గల్ల పట్టుకొని కొడుతుంటే అసలు ఎందుకు కొడుతున్నారు మా అన్నయ్య అంటే, మా అన్నయ్యని గల్ల పట్టుకొని ఒక సైడ్ నన్ను ఒక సైడ్ గుంజుకపోయి కొట్టిరు. పోయే వరకు అన్నయ్య గల్ల పట్టి అసలు ఎందుకు కొడుతురు అంటే నన్ను కొట్టి అసలు మీరు చందా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, ఎందుకు అసలు ఏడికెళ్ళి బతుకొచ్చినావు, ఏం చేస్తుర్రు, ఇంకా కార్ కి సైడ్ ఇవ్వాలన్నా, ఇంకా ఏమేమో వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటా మా ఇద్దరిని కొట్టుకుంటా ఇక్కడ మండపం నుంచి కొంచెం ఇక్కడ నుంచి కొంచెం అక్కడ దూరం వరకు కొట్టుకుంటా తిట్టుకుంటా తీసుకొచ్చారు. కర్త కర్మ క్రియ మెయిన్ పాత్ర ఎవరు అసలు మీ పైన దాడి చేపించడానికి? మొత్తం చందన్ రావు అనే మెయిన్ కమ్యూనిటీ లీడర్ అనుకుంటా, ఐఎమ్ నాట్ కన్ఫర్మ్. వినాయక్ కమ్యూనిటీ, వినాయక్ మార్వాడి వినాయక్ కమిటీకి అతను మెంబర్, కానీ అతను మార్వాడి. వాడి షాప్ ఉంది అక్కడ, ఆ షాప్ లో అందరు అక్కడే తీసుకోవాలి, తీసుకోకపోతే ఇలాంటివే చేస్తాడు. మనం యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ నుంచి మనం వదలేదు. లాస్ట్ ఇయర్ నుంచి మనం వాళ్ళ దగ్గర కొంచెం అంత క్లోజ్ గా ఉండకపోవు, ఆ మెయిన్ పగ పెట్టుకొని మా మీద నైట్ వాచ్ చేయడం జరిగింది. ఎవరెవరి పైన ఇచ్చిన కంప్లైంట్? మీరు ఎన్ని గంటలకు ఇచ్చిన? రాత్రి నైట్ 1 వరకు మేము కంప్లైంట్ ఇచ్చినాము. నైట్ మెయిన్ మహేష్, రాము, ఆదిత్య అండ్ సంథింగ్ వేరే కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ నేమ్స్ తెలియదు. మహేష్ కూడా. చెప్పండి, మీరు ఒకసారి రికార్డ్ చేయండి. గతంలో మాట్లాడింది ఇది ఒకసారి. గతంలో ఆ మార్వాడీస్ వాళ్ళ షాపులో కొనకపోతే ఏ విధమైనటువంటి బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడో ఒకసారి చూడొచ్చు. ప్లీజ్ చేయండి. మీ పిల్లనా గవర్నమెంట్ అని కొట్టిడా? ఎవరు వినోద్ అంటాడు కొట్టిడా? అందరినీ కొట్టుకుంటే పోతే ఎట్లయితుంది? ఈ వీడియో ఒకసారి పంపించండి, నేను ఒకసారి ప్లే చేస్తాను. సో ఏముంది ఆ వీడియోలో? ఏముంది వేరే వాళ్ళని ఇంతకు ముందు కూడా వినాయక చవితికి చందా ఇవ్వకపోతే వాళ్ళని బాగా కొట్టిండ్రు, ప్రతి ఒక్కరిని కొడుతూనే ఉంటారు. అది మీరు ఒకసారి చెవి దగ్గర పెట్టుకొని వినండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు మరి మీరు? ఇప్పుడు ఏం లేదండి, మేము ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు కంప్లైంట్ రాత్రే ఇచ్చేసాం మేము. ఆ కంప్లైంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తామంటున్నారు. అది ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేసి వస్తామంటున్నారు. ఓకేనండి. సో మొత్తానికి చూస్తా ఉన్నాం కదా, ఆ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. సో కంప్లైంట్ చేసిన కానీ ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి ఆ పరిస్థితి కనపడతా ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ గొడవ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకన్నా ఎందుకు ఏమైంది? ఏ సుప్రీంకోర్టు తీర్పులే పోలీస్ స్టేషన్ లో వీడియో తీసుకోమంటున్నాడే. ఏ సుప్రీంకోర్టు ఏమైంది? అబ్బనా ఏ అబ్బనా ఎందుకు టంగ్ ఎందుకు స్లిప్ అవుతున్నారు? ఏ సుప్రీంకోర్టు ఏ హైకోర్టు? సార్ పొద్దున నాగేశ్వరరావు గారు మీకు పొద్దున ఫోన్ చేసామా? మీరు ఏమని చెప్పారు? పిల్లర్ నెంబరు
193 కి అంటే 139 130 ఏ బాబా, ఒక్క నిమిషం సార్ ఫస్ట్ కెమెరాస్ బంద్ చేయండి. సార్ మీ వాళ్ళు మాట్లాడుతున్నారు విధానం కరెక్ట్ లేదు. మంచిది కాదు. బ్లాక్మెయిలింగ్ ఎవరు చేయలేదండి. బ్లాక్మెయిలింగ్ ఎవరు చేయలేదు. మేము ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తాం సార్? మాట్లాడతా ఉన్నా. మీరేమన్నారు రాజేంద్ర వస్తాం మాకు అసలు తెలియదు అన్నదా అయిపోయిందా? ఇప్పుడు వాళ్ళ లాంగ్ బాధితులు బయట తీసుకుంటారు. ఎందుకు? బయట అవును, మరి అవతల వేరే వాళ్ళు తీసుకోండి. మీరు అక్కడ అర్థమైందా? సార్తోనే మాట్లాడుతున్నాం కదా, సార్తోనే మాట్లాడుతున్నాం కదా. మీరు బయట మరి ఎందుకు తీసుకోవాలంటే no, no. మీరు బయట తీసుకోవాలంటే మీరు ఇగో అక్కడ పోయి ఆ షాప్ బయటనే తీసుకుంటున్నాం అండి. ఎందుకు పెట్టదు సార్? సైడ్ తీసుకోండి. మీరు రోడ్డు పైన తీసుకున్నాం కదా సార్, రోడ్డు పైన కదా. ఇంకా ఎంక్వైరీ జరగలేదు. రాత్రి జరిగింది సార్ దాడి. ఎవరు కలవలేదు కదా, మా కాడికి ఎవరు వచ్చి ఇప్పుడు వాళ్ళు వచ్చింది కదా సార్, అది కంప్లీట్ చేసింది కంప్లీట్ చేసింది కదా సార్, రాత్రిలో ఇచ్చారు. దాడి రాత్రి జరిగిందండి. ఆయన బందోబస్తు కాడు ఉన్నాడు. సార్ మేము చాలా జాగ్రత్తగా మాట్లాడినాం. ఆయన వచ్చి ఏ సుప్రీంకోర్టు ఏ అబ్బా మా ఇష్టం పోలీస్ స్టేషన్ చేయబట్టుకోండి సార్. ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడకూడదు. సార్ మీరు మర్యాదగా మాట్లాడండి, నేను తప్పు పడతలేను. ఒక్క విషయం, ఆయన ఎట్లా మాట్లాడారు? మీరు మాట్లాడిన విధంగా మాట్లాడినా వచ్చింది. ఆయన ఎట్లా మాట్లాడండి? ఏ కోర్టు ఏందన్నట్టు ఎవరు న్యాయం ఎవరు చేస్తారు సార్? అది వాళ్ళు చెప్పుకోవడం లేదా సార్? వాళ్ళు చెప్తే ఏమైతే, మీడియాకి చెప్తే ఏమైతే సార్? మీడియా న్యాయం లేదు కదా. ఏఎస్ఐ కలిసి కదా, మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, అడ్మినిస్ట్రేటర్ తర్వాత ఇన్స్పెక్టర్ ఉంటాడు. మరి వాళ్ళకి కలిసి సార్ మేము నిన్న రాత్రి పిటిషన్ ఇచ్చినాం సార్, ఇట్లా అయిందని చెప్పేసి మాకు చెప్తే మేము చేయమా? మరి మీ అందరిని తీసుకొని వస్తేనే న్యాయం చేస్తారా? నేను న్యాయం గురించి కాదండి, అసలు ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళకు. మరి మాకు తెలియదు చెప్పాలి కదా, మాకు ఆ విషయం కూడా చెప్పాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు అయింది. ఆమె ఏమన్నది మేము ఎఫ్ఐఆర్ చేయలేదు అంటున్నాడు. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తారు అంటున్నాడు. పిటిషన్ తీసుకోలేదు. ఏం జరిగిందో కనుక్కోలేదు, పోయింది కదా, ఓ మాట్లాడుతున్నా ఆగరాదు, తొందరపడితే ఎట్లా? మరి మేము కనీసం వీడియో తీసుకుంటా అంటే కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ కాదు, బయట పోలీస్ స్టేషన్ కాడ వీడియో తీసుకోవాలి సార్. తీసుకోవద్దు అట్లా. ఎవరు చెప్పారు పోలీస్ సార్? స్టేషన్ దగ్గర ఏ తీసుకో. రూల్ ప్రకారం చెప్పండి. ఎవరు ఏ రూల్ ప్రకారం? ఏ రూల్ ప్రకారం తీసుకోవచ్చు? ముంబై హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీం కోర్టు తీర్పిచ్చింది, తీర్చిపెట్టింది. పోలీస్ స్టేషన్ అంటే సీసీ కెమెరాలు పెట్టాను అని చెప్పి తీర్పిచ్చింది. అవన్నీ ఉన్నాయి కదా సార్ రూల్స్. ఒక్క నిమిషం పక్కకు పెట్టి నువ్వు మాట్లాడి. ఏం మాట్లాడతాం సార్? ఇది ఉండేది తప్పు మాట్లాడుతున్నాం సార్ మేమన్నా. మీకు సంబంధం లేదు ఓకేనా? అసలు మేము ఈ పోలీస్ సంబంధం లేకుండా బయట మాట్లాడుకుంటాం. డిస్కషన్ కూడా లేదు. సార్ వచ్చిండు, మరి ఎందుకు సార్ ఎందుకు మాట్లాడుతున్నారు? సార్ మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళు మంచిగా మాట్లాడారు ఓకేనా? ఇప్పుడే చెప్తున్నా కదా, నేను ఇంతకు సిఐ గారితో మాట్లాడిన విషయం కూడా చెప్పినా కదా, ఆయనతోనే మాట్లాడినా కదా. మీకు తెలియదు మాకు ఏం జరిగింది అన్నది వాళ్ళు వచ్చి అడిగితే అది చెప్తున్నాం. నైట్ ఏం జరిగిందమ్మా అంటే అలా ఆ విషయం చెప్తున్నాం మేము. బయటనే చెప్తున్నాం సార్, పిఎస్ కాదు కదా. అది పర్వాలేదు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పిటిషన్ అసలు సిఐ గారు కూడా తెలియదట. ఇప్పుడు అదే కదా చెప్పింది. నైట్ ఇచ్చాం కదండి అమ్మాయి. ఈసారి కూడా ఇంతకు ముందు అడిగాం మేము. ఈసారి కూడా అడుగుతాం, ఏమైనా ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామమ్మా అని చెప్తున్నారు. సో ఒకసారి చూసుకోవచ్చు, పోలీస్ స్టేషన్ లో సైతం కూడా అంటే బయట మనం వాయిస్లు తీసుకుంటా ఉంటే ఇక్కడ పర్మిషన్ లేదు. ఒక పక్కన రాత్రి 10:30కు వాళ్ళంతా పిటిషన్ ఇవ్వడం జరిగింది. మార్వాడులు చేసినటువంటి దాడి పట్ల వాళ్ళ కొడుకులకు 2 పైన దాడి చేసిండు, చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్తే, మీకే ఎవిడెన్స్ కావాలన్నా తెలంగాణ ఇది ఒక్కటి చూడండి, నాకు వేరే ఏం అవసరం లేదు. ఇగో ఇది ఒక్కటి చూడండి, తెలంగాణ వచ్చే వరకు తెగించి పోరాడదాం. ఇది నేనా కాదా మీరు ఒక్కసారి చూసుకోండి, నేనా కాదా చూసుకోండి. చెప్పండి మీరు అట్లా చెప్పాలి. అసలు ఏందని ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ మేము ఫస్ట్ మీరు రాలేదు కదండి, లోపలికి వచ్చాము, చాలాసేపు ఉన్నాము. ఏమైంది సార్ అంటే వాళ్ళ దగ్గరికి పోయేసి ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. చేయండి సార్ ఎఫ్ఐఆర్ ఉంటే మా సిస్టర్ మీద కొంచెం సీరియస్ అయ్యారు సార్. ఏదమ్మా ఏం మాట్లాడుతున్నా, మేము ఎంక్వైరీ చేసే వరకు మేము చేయమని మేము మీద సీరియస్ అయ్యాడు. మేము అన్నాము సార్ ఉన్నారా అని కూడా అడిగాము. సార్ ఉన్నారు లోపల అంటే మేము మాట్లాడతాం అంటే, లేదు ఇక్కడ రండి ముందుగాల మీరు అని ఇక్కడ పిలిచేమన్నారు. కంప్లైంట్ ఇచ్చారు అంటే కంప్లైంట్ కాపీ తీసుకొని ఫోన్ నంబర్లు అంటే అందులో ఉన్నాయంటే వాళ్ళని ముందు అక్కడ కంప్లైంట్ చేసి వచ్చి మేము అన్నాం సార్ కంప్లైంట్ కాదు సార్ ఎఫ్ఐఆర్ కావాలి మాకు అని అంటే, అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. అంతే. సార్ దగ్గరికి మమ్మల్ని మూవ్ కానియలేదు. బస్ మరి ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే సార్ దగ్గర రండి అని అంటున్నారు కదా. అదే కదా, మమ్మల్ని అనలేదు సార్ దగ్గరికి రమ్మని. ఇంకోటి మేము అడిగాము, సార్ ఉన్నారా అని మేమే అడిగాము. ఇంకొకటి మురళన్న ఉద్యమకారు చెల్లె అని చెప్పు, నేను కూడా అంతే కదా. ఉద్యమకారులమండి, మా అన్నయ్య ఉద్యమకారే, మురళీధర్ మా సిస్టర్ ఉద్యమకారి, మా అమ్మ పిన్నీలు 1956-60 అంజమ్మ లలిత అనే వ్యక్తులు మా సొంత పిన్నమ్మలు కూడా అప్పటి నుండి కూడా ఉద్యమకారులే. వాళ్ళు అప్పటి నుండి కూడా బ్రతకడానికి వచ్చిండ్రు అన్నారు కదా.
స్వతంత్రం కన్నా ముందు నుంచి పటాన్చెరు మెదక్ డిస్టిక్ లో పహానీలు చూడండి. మా తాత ముత్తాతల ఆస్తులు అన్యాక్రాంతమై మేము ఏడ్చుకుంటూ తిరుగుతున్నాం. మేము ఎట్లయితామండి బయట నుంచి వచ్చిన అది చాలా బాధ అనిపిస్తుంది కదా. మేము తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళము, మాకు ఎక్కడి నుంచి వచ్చిన థర్డ్ ఎక్కడి నుంచి వాడు బతకడానికి వచ్చి మమ్మల్ని అన్నాడు. లేదండి మాకు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ఎక్కడ కానీ ఇక్కడనేనండి మరి పటాన్చెరు ఇక్కడనే మాది కూడా ల్యాండ్ అండి. దానికోసమేనండి 75 acres ఎవరు ముఖ్యం సార్ అని చెప్పండి ఐలాపూర్ ముఖ్యంకు ఆయనకి ఇచ్చినామని ఆయన గొంత పెట్టాం. అది రాష్ట్రం కానీ 13 సంవత్సరాలు అవుతుందండి. మాకు అక్కడ ఇక్కడ తెలియకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా దాస్తున్నారండి. మమ్మల్ని అది విల్లాస్ అయిపోయినాయి, అది అయిపోయినాయి హైకోర్టులో ఆపి పెట్టి దానికోసం టెన్షన్ లో ఉన్నామండి. మేము చాలా అండి అప్పుడు కూడా అండి 2013 నుండి అండి మేము నా మీద చంపేస్తామని బీహార్కి మనుషులు తెచ్చి చంపేస్తామని ₹1 కోటి ఇచ్చి చంపేస్తామని అర్థమవుతుందా. ఇంకా ఏదంటే పిల్లలు ఈ చిన్న పెద్ద పిల్లలు ఇద్దరు లోపలేసి స్కూల్లోకి పంపించకుండా లోపల పెట్టి పాములు వదలడము తేలు వదలడము ఇక్కడ కుంకుమ పసుపులు నిమ్మకాయలు వదిలేయడము అర్థమైనా అలాంటి చేసి అక్కడ కూడా ఇప్పుడు నేను మూవ్ చేయి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, కూర్చోబెడతారు, పోలీసులకి 20-30 లక్షలు ఇస్తారు, నన్ను మీద కేసు పెట్టారు. నేను ఎవరండి తెలంగాణ ఉద్యమకారి దా మీద ఏం కేసు ఫైల్ ఏం కేసు ఫైల్ ఉంది రౌడీ షీటర్. నేను ఒక రౌడీ షీటర్ నాన్ని ఎనీ టైం ఎక్కడ ఉంటాయి ఏం చేస్తాను ప్రతి ఒక్కరికి నేను అప్డేట్ ఇస్తానండి. నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసింది. నేను రౌడీ షీటర్ ఎందుకు అవుతానండి నేను అది ఇంకా ఎవరు లేరా అండి రౌడీ షీటర్ ఎందుకైతే చెప్పాలి నేను ప్రతి ఒక్కరి ఇలాగా చేస్తున్నానండి. లేదండి ఇప్పుడు ఇంకా వాళ్ళని పోలీస్ స్టేషన్ ఇవ్వలేదండి. తీసుకొని పిటిషన్ ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. అది మీకు తెలుసా? మీకు చెప్పిన ఇప్పుడు అన్నాం ఎఫ్ఐఆర్ కావాలి అంటే అక్కడ ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తాం అన్నారు. అంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు. అంటే ముందుగా టేకప్ ముందు చెకప్ చేయరంట. వాళ్ళ దగ్గర మాట్లాడి ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి అంటే ఫస్ట్ మేము మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసినాక ఆ తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేస్తాం. చేయట్లేదు కదా. రాత్రి ఎన్ని గంటలకు వచ్చి 2-3 సార్లు వచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్. ఇప్పుడు 1 అవర్ ఎక్కువ అవుతుంది కదండి. 1 అవర్ అవుతుంది PS లో ఉండబెట్టి. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్వతంత్రం కన్నా ముందు నుంచి మెదక్ డిస్టిక్ లో పటాన్చెరు పహానీలలో చూడండి ఎంజాల ముత్తయ్య, ఎంజాల ఎల్లయ్య, పెద్ద ఎంజాల ఎల్లయ్య, ఎంజాల ముత్తయ్య, నారాయణ స్వామి, ఇవి మొత్తం పహానీలు చూడండి. మాది 300 ఎకరాల ల్యాండ్ అండి. ఎవరో వచ్చి థర్డ్ పార్టీలు మేమే ఎంజాళ్ళని చెప్పి కూర్చొని మేము చదువుల కోసం ఇక్కడ ఉండిపోయినాము. మాట అండి ఇది కూడా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మమ్మల్ని చందన వాళ్ళు బ్రతకడానికి వచ్చిండ్రు అంటే మీరు బ్రతకడానికి రాలేదు. ఓన్లీ మేము తెలంగాణ వాసులమే. మీరే ఎక్కడి నుండో బ్రతకడానికి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తుంది. మీరు బ్రతకండి, ఉద్యోగాలు చేసుకోండి, బిజినెస్ చేసి మీరు బ్రతకండి. మా మీద దాడులు చేయకండి, మా మీద దాడులు చేయండి. ఈ మార్వాడి లాగడాలు చాలా ఎక్కువ అయిపోయినాయండి. మార్వాడిలా మొన్ననే జరిగింది కదండి మోండా మార్కెట్ ఎక్కడో, మళ్ళీ ఇది సెకండ్. అంటే వీళ్ళు చంపేస్తారు కూడా అండి. ఇక్కడ వచ్చి నిజంగా 50 మంది, 2 పిల్లలు, మా ఒక్క సిస్టర్ చంపడం నా దగ్గరికి వెళ్ళి వచ్చింది. అప్పుడే ఆమె నా దగ్గరికి వెళ్ళి అప్పుడే వచ్చింది. అదే మా పటాన్చెరు ల్యాండ్ విషయంలోనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం మేము. ఉన్నారా? అక్కడ నుంచే వచ్చింది, పిల్లల్ని పట్టుకొని అక్కడ టార్గెట్ చేసి అడిగిండ్రు. రిక్వెస్ట్ కాదు, ఇవ్వకపోతే ఇక్కడ ఉండొద్దు, 24 hours లో ఖాళీ చేసేయాలి, ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తాం మేము. అతను మార్వాడి అతను అన్న ఇది అంటే హిందువులకు పై జరుగుతున్న దాడి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు హిందువులేనా? మేము హిందువులు మేము ఎట్లా కనిపిస్తున్నాం అండి? వాళ్ళు అంటున్నారు మరి మేము వినండి, మేము 300 కాపులం అండి. హిందువులం కాదా? 300 కాపులం మేము. ఇంకా వాడు మార్వాడిగాడు, మేము 300 కాపులం చెప్తున్నా కదా. మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి చూడండి పహానీలు, అక్కడ వెళ్ళి అడగండి పటాన్చెరులో. మేము మా తాతయ్య వాళ్ళు జమీందారులం. మేము రెంటెడ్ హౌస్ ఏనండి. ఉన్నదంతా మందికి పెట్టేసాము. అక్కడ కోట్లు తిరుగుతున్నాము, ఇక్కడ రెంట్ హౌస్ లలోనే ఉంటున్నాం మేము. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే మాత్రం వాళ్ళు రాత్రి నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. మేము పటాన్చెరు విషయం ఎందుకు చెప్తున్నాం అంటే వాడు బతకడానికి వచ్చిండు అని అన్నారు కాబట్టి మేమేంటి అన్నది, మా ఉనికి ఏంటి తెలంగాణలో అన్నది మేము క్లియర్ గా చెప్పినాం. సో ఇప్పటికైనా కానీ పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. ఒక పక్కన రాత్రి 10:30కు మేము కంప్లైంట్ కాపిస్తే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు, ఒక ఎంక్వైరీ లేదు, కాలయాపన చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే
ఆ బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానీ ఇదే సంబంధించినటువంటి అంశాన్ని ఆరోపిస్తా ఉన్నారు. ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా వీడియోలు తీయకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు దౌర్జన్యంగా ఇక్కడ నుంచి మీడియాని సైతం కూడా నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రోజు రోజుకు మార్వాడీలకు సంబంధించినటువంటి విషయంలో మార్వాడీలకు సంబంధించినటువంటి ఆగడాలని ఖచ్చితంగా కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ బెదిరించడం ఏంటి, ఒక పక్కన చందాలు ఇవ్వకపోతే బెదిరించడం ఏంటి, మరో పక్కన మా షాప్లోనే మా మార్వాడి షాప్లోనే కొనాలని చెప్పేసి కూడా హుకుం జారీ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా బాధిత కుటుంబ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది.